రామాపురం అనే గ్రామంలో రామానుజం అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలలో మంచి ప్రావీణ్యం ఉన్న లౌక్యం మాత్రం సున్నా. ఆ విధంగా ఆ గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో సంచరించి పూజలు పురస్కారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. రాను రాను సకాలంలో వర్షాలు కురవక ఆ ప్రాంతమంతా పంటలు పండక కరువు విలయతాండవం చేస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామంపై మమకారం ఎక్కువగా ఉన్న బ్రాహ్మణునికి ఆ ప్రాంతంలోని కరువును గురించి తలుస్తూ తన శాస్త్ర పరిజ్ఞానంతో వరుణయాగం చేయాలని అనుకున్నాడు. యాగానికి మేకపాలు శ్రేష్టమని తెలుసుకుంటాడు. అయితే మేకపాలు కావాలంటే ముందుగా మంచి బలిష్టమైన మేక కావాలి. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మరి మేక ఎలా అనే ఆలోచనలో పడ్డాడు.